హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా. ఇక్కడ మీరు క్లియర్ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉన్న అభ్యర్థులు ఈ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి అయితే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, త్రూ ది గేట్ 2023కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే గేట్ 2023 పాస్ అయి ఉంటారో వాటికి సంబంధించి అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేసింది ఆల్రెడీ. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ట్రైనీ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ త్రూ ది గేట్ 2023 ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. టోటల్గా ఈ పోస్టర్స్ వచ్చేసి 184 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ గ్రిడ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టేక్ ద గ్రోత్ కర్వ్ టు ఫర్దర్ హైట్స్ అండ్ పవర్ గ్రిడ్ ఈజ్ లుకింగ్ ఫర్ బ్రైట్ కమిటెడ్ అండ్ ఎనర్జెటిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ టు జాయిన్ ద ఫోల్డ్ యాజ్ ఇంజనీర్ ట్రైనీ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంజనీర్ ట్రైనీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వేషన్ అండ్ వేకెన్సీ పరంగా చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి 184 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. మీరు ఈ రిజర్వేషన్ సంబంధించిన వేకెన్సీ పొజిషన్ లిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పోస్ట్ ఐడి అంటే పోస్టుకు సంబంధించి ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తా. టోటల్ అయితే చెప్తా, అది ఓబీసీ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎంత ఉన్నాయన్న సంగతి మీరు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉండదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంజనీర్ ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ సంబంధించి, పవర్ గ్రిడ్ సంబంధించి, సిటీయూఐఎల్ సంబంధించి అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈటీ వచ్చేసి ఇంజనీర్ ట్రైనీ వచ్చేసి పవర్ గ్రిడ్లో 128 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే సిటీయూఐఎల్ సంబంధించి 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇంజనీర్ ట్రైనీ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి పవర్ గ్రిడ్లో 28, అలాగే ఇంజనీర్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి పవర్ గ్రిడ్లో 2, సిటీయూఎల్ సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇంజనీర్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి పవర్ గ్రిడ్లో 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 184 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ ఈ పోస్టులను కూడా హారిజెంటల్ రిజర్వేషన్, అలాగే అన్ఫీల్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీ, అలాగే లోకోమోటివ్ డిజబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ యాష్ వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్ అంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ పరంగా. ఫ్రెండ్స్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ముందుగా వ్యాలిడ్ స్కోర్ ఇన్ ద గేట్ 2023 సంబంధించి 2023 గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. క్యాండిడేట్ షూ హ్యావ్ అపేర్ ఇన్ ద కరస్పాండింగ్ పేపర్ ఆఫ్ గేట్ 2023 సంబంధించి యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ద సేమ్ ద క్వాలిఫై మార్క్స్ యాజ్ డిక్లేర్డ్ బై ద గేట్ 2023 ఆర్గనైజింగ్ బాడీ షెల్ బి కన్సిడర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ ఇక పోస్ట్ వచ్చేసి ఇంజనీర్ ట్రైనింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కరస్పాండింగ్ గేట్ 2023 పేపర్ సంబంధించి ఈ పేపర్ అయితే ఉంటుందండి, అందులో పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఈటీ సివిల్ సంబంధించి సిఈ పేపర్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇంజనీర్ సంబంధించి, అలాగే ఈటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈసీ ఉంటుంది, అలాగే ఈటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి సిఎస్ అయితే ఖచ్చితంగా ఉండాలండి, అంటే సిఎస్లో పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఖచ్చితంగా 28 ఇయర్స్ యాజ్ ఆన్ 10/11/2023 నాటికి ఖచ్చితంగా 28 ఇయర్స్ అయితే కలిగి ఉండాలండి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కోర్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్, కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 60% అయితే మార్క్స్ అయితే కలిగి ఉండాలండి. ఖచ్చితంగా 60% ఎబోవ్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రానికల్ పవర్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలండి. వాటికి సంబంధించిన ఇక్కడ డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క డిసిప్లిన్ ఇవ్వడం జరిగింది. ఇక రిలాక్సేషన్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ అంటే ఎన్సీఎల్ క్యాండిడేట్స్ ఉంటారు, వాటికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అండి. ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి యాజ్ పర్ ద గౌట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్కి సంబంధించిన రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ సంబంధించి కొంత ఇక్కడ మీరు క్లియర్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నార్మలైజేషన్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అండి. అవుట్ ఆఫ్ 100 సంబంధించి ఇక్కడ గేట్ 2023 ఆధారంగా ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద కరస్పాండింగ్ పేపర్ ఆఫ్ గేట్ 2023 బిహేవియరల్ అసైన్మెంట్ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకైతే. ఫ్రెండ్స్, ఇక candidate shortlist for the group discussion and interview shall be required to bring the document is mentioned there interview call letter సంబంధించి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళు షార్ట్ లిస్ట్ అయినాక గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ ఫర్ ఎంపానల్మెంట్ ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ డిఫరెంట్ కేటగిరీ సంబంధించిన పర్సంటేజ్ ఉంటుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి వాళ్ళకైతే ఇంటర్వ్యూలో 40% రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వ్డ్ వేకెన్సీ వచ్చేసి 30% అయితే ఇక్కడ రిజర్వేషన్ అయితే కలిగి ఉంటుంది. వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనల్ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద ఎంపానల్మెంట్ టు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద గేట్ 2023 ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారన్నారు కదా. వాటికి సంబంధించి గేట్ 2023 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చినాయనుకో వాటికి సంబంధించి 85% అయితే ఉంటుందండి. గ్రూప్ డిస్కషన్ సంబంధించి 3% రిజర్వేషన్ ఉంటుంది, అంటే 3% ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 12% అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ 3 గేట్ మార్క్స్ అలాగే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను అయితే ఇక్కడ మెరిట్ అయితే తీయడం జరుగుతుందండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్ దట్ ఓన్లీ గేట్ 2023 స్కోర్ నార్మలైజ్డ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఈజ్ వ్యాలిడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. గేట్ స్కోర్ ఆఫ్ 2022 ఆర్ పీరియడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే గేట్ 2023 మార్క్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించి నాట్ కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ వాటికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇండికేటివ్ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే హెల్త్ పరంగా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 40,000 నుంచి 1,40,000 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి అన్ని అలవెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సర్వీస్ అగ్రిమెంట్ సంబంధించి క్లియర్ చూసినట్లయితే అమౌంట్ ఆఫ్ బాండ్ ఇస్ 5 lakhs సంబంధించి ఫర్ జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి 2,50,000 ఫర్ బాండింగ్ అయితే ఉంటుందండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా మీరు పవర్ గ్రిడ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండి మీరు అప్లికేషన్ అయితే కొనసాగించండి. వాటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. 500 రూపీస్ వచ్చేసి నాట్ రిఫండబుల్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఆర్ ఎక్సెప్టెడ్ అంటే పీడబ్ల్యూబీడీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది వచ్చేసి నాట్ రిఫండబుల్ ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నో హార్డ్ కాపీ అప్లికేషన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు సెండ్ టు ఎనీ అడ్రస్ బై పోస్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ పోస్టల్ సర్టిఫికేట్స్ అయితే అంటే పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే కొనసాగించడానికి అయితే వీలు ఉండదండి. ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఎవరైనా ఉంటాయో వారికి ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించి మీ యొక్క దరఖాస్తును అయితే కొనసాగించండి. ప్రతిగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ కాల్ ఫర్ ద జీడీ అండ్ ఇంటర్వ్యూ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి సంబంధించి గేట్ 2023 అడ్మిట్ కార్డ్ లేదా స్కోర్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ స్కోర్ కార్డ్ అయితే ఇక్కడ అటెండ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ది ఇంటర్వ్యూ టైంలో లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి కేర్ఫుల్గా చదువుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ప్రతిగా ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20/10/2023 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే కొనసాగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫర్ ది పేమెంట్
వచ్చేసి 10/11/2023 నాటికి అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుందండి. పేమెంట్ సంబంధించి అలాగే అప్లికేషన్ సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10/11/2023 నాడైతే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇక పవర్ గ్రిడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పిఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే డిఫరెంట్ నోటిఫికేషన్స్ అండ్ పార్ట్ టైం జాబ్స్, అలాగే లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్ను కూడా ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్, అక్కడ నుంచి జాయిన్ అయ్యి మరిన్ని ఎడ్యుకేషనల్ సంబంధించి అలాగే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై